పరమ తండ్రి అయిన యేసయ్య ఉన్నతమైన నామములో క్రీస్తు అక్షయ మినిస్ట్రీస్ పక్షంగా మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ దేవుని పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడు చెప్తున్న మాట, దేవుడు అంటే మన దోషములకి ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని చెప్పాడు. మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, దేవుని ఎదుట మనం ఎప్పుడైతే మన తప్పుని ఒప్పుకొని మన పాపాన్ని ఒప్పుకుంటామో ఇక ఎప్పటికీ ఆ తప్పులను, ఆ పాపాలను, మన దోషాలను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడంట. ఎంత గొప్ప దేవుడు అండి. కానీ ఈరోజు మనుషులు అలా కాదు. మనుషులైతే నువ్వు చేసిన తప్పుని, పాపాన్ని నువ్వు క్షమించమని అడిగినా వారు క్షమించానని చెప్పినా మరలా నీ తప్పులను ఎత్తి చూపించేవారు, నీ తప్పులను ఎత్తి నిన్ను ఎత్తుపొడిచి మాట్లాడేటువంటి వారు, నీ తప్పులను ఎత్తి నిన్ను సూటిపొట్టి మాటలతో బాధ పెట్టేవారు, మరలా వాటిని జ్ఞాపకం చేసి నేను ఇబ్బంది పెట్టేవారు ఈ లోకంలో చాలామంది ఉంటారు. కానీ మనం దేవుడు అలాంటి వాడు కాదండి. మనుషులు అలా ఉంటారేమో, కానీ నువ్వు వాటిని మర్చిపోయినా, వాటిని విడిచిపెట్టినా, మరలా అవి చేయకుండా ఉన్నా మనుషులు మళ్ళీ వాటిని జ్ఞాపకం చేస్తూ, వాటిని ఆలోచిస్తూ, వాటిని నీ జీవితం ఎత్తి చూపిస్తూ నేను ఇబ్బంది పెట్టి బాధ పెడతారేమో. కానీ నువ్వు నమ్మిన దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు నమ్మిన దేవుడు చెప్తున్నా, నీ దోషములను నేను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను, వాటిని ఎన్నడూ జ్ఞాపకంలోకి నేను తెచ్చుకోను అని దేవుడే మనతో మాట్లాడుతున్నాడండి. అందుకే మన తప్పులను, పాపములను, దోషములను, అతిక్రములను దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టేస్తే చాలండి. ఇక దేవుడు మనల్ని, మన జీవితంలో అవి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. అదే మన జీవితంలో గొప్ప ధన్యత. మనుషులు అనుకోండి, మనుషులు క్షమిస్తే క్షమించరు, లేదు అది వారి ఇష్టం. కానీ మన మట్టుకు మనము దేవుని ఎదురు క్షమించబడే స్థితి కలిగి ఉండాలి, ఒప్పుకునే స్థితి కలిగి ఉండాలి. అప్పుడు మన జీవితంలో దేవుడికి మన పాపాన్ని, దోషాన్ని ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోకుండా మనల్ని మంచి మనసుతో చూసి ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా స్వీకరించి నడిపిస్తాడు. అలాంటి జీవితం మనకు కలిగి ఉండాలి. అంతేకాని మన తప్పు ఎప్పుడు దేవుడికి కనబడే విధంగా మనం ఎప్పుడు చేసుకోకూడదు. ఆయన దాన్ని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా ఉండే విధంగా మన దేవుని ఎదుట తయారవ్వాలి, దేవుని ఎదుట నడిపించబడాలి. ఆ విధంగా మనం దేవుని ఎదుట మనం బ్రతకాలి. అందుకే మన దోషములను, పాపములను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కనుక ప్రతి దినము, ప్రతిరోజు దేవుని సన్నిధిలో అలాంటి కృపతో నడిపించబడి దేవుడు మనల్ని ఎప్పుడు పరిశుద్ధులుగానే తప్ప దోషులుగా మనం చూడకుండా ఉండే ఆత్మీయ జీవితాలు మనందరము కలిగి అనుదినము దేవునిలో జీవించి కృప దేవుడు అందరికి అనుగ్రహించి సహాయం చేసి మనలను ముందుకు నడిపించునుగాక. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా దోషములన్నిటిని ఎన్నడూ జ్ఞాపకము చేసుకుని వాగ్దానం చేసిన తండ్రి, నిజమేనైనా మా దోషాలు, పాపలన్నిటినీ కూడా కొట్టివేసి తొలగించిన రక్తంతో కడిగి నీ ఎదుట మేము పరిశుద్ధులుగా, నిర్దోషులు ఎల్లప్పుడూ ఉండే భాగ్యం దయచేసి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.